నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పోలింగ్ అధికారులు 605 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం నల్లగొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ పోలింగ్ ఇప్పటివరకైతే ప్రశాంతంగానే కొనసాగుతుంది. దాదాపు 40% మేర పోలింగ్ కూడా పర్సనెంట్ గా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మొత్తానికి ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ఇప్పటికే దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే వస్తున్నారు. మరో 2 గంటల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో చివరి 2 గంటల్లో ఎంత మాత్రం పోలింగ్ అవుతుందన్న పైన అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ నమోదవుతుందా లేకుంటే తక్కువ నమోదుతుందా అనే దాన్ని బట్టి అయితే అధికారులతో అంచనాకు వస్తున్నారు. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతున్నట్టు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే అన్ని పార్టీలు కూడా ఇది సవాల్గా తీసుకున్నారు. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొదటి నుంచి కూడా పోటీలో ఉంటున్నారు. ఈ 5గురు మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికైతే ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే అందరినీ కూడా అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎవరిని లోపలి పోనీయకుండా ఉంచారు. ఇటు అధికారులు కూడా ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఇటు వారికి ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వసతిని కూడా కల్పించి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, అదే విధంగా వరంగల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. కేవలం ఒక నార్కట్పల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ అక్కడ ఉన్నట్టు వారిని డబ్బులు ఎందుకు పంచుతున్నారు అనగా అతని పైన దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో అతను నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కూడా దిగడంతో అతనికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఒక గన్మెన్ కూడా కేటాయించడం జరిగింది. దీంతో ఆ ఒక సంఘటన మినహా ఇటు ఉమ్మడి నల్గొండతో పాటు ఖమ్మం, వరంగల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటి వరకైతే నియోజకవర్గ వ్యాప్తంగా 29.30% గా పోలింగ్ నమోదైంది. మొత్తానికి ఓటు హక్కు పట్టభద్రులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ చెదురుమదురు కారణంగా ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వరంగల్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో పాటు ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ సరళిని పరిశీలించు వరంగల్లోని పలు కేంద్రాల లోపల పోలింగ్ కేంద్రాల్లో తిరిగారు. దాంతో పాటు అధికారులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద జరుగుతున్నటువంటి ఎన్నికల వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది డబ్బులు పంపిణీ చేస్తుండటంతో అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కంప్లైంట్ చేయడంతో దాని మీద కొంత ఇష్యూ అయినప్పటికీ ప్రశాంతంగా ఓటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎంత మేరకు ఓటింగ్ అవుతుంది, గతంలో కంటే పెరుగుతుందా తగ్గుతుందా అనేటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటి వరకైతే అభ్యర్థులు హోరాహోరీగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో కొంత పోల్ మేనేజ్మెంట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే సాగుతుంది. సంజన, ఫర్ ద అప్డేట్స్ సతీష్. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రైట్గా దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. రైట్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ పోలింగ్ అయితే జరగనుంది. అయితే ఉదయం 8 గంటలకు కొంత మందకొడిగా సాగినప్పటికీ ఇప్పటికీ అటు అంటే 11 గంటల తర్వాత కూడా ఇటు పట్టభద్రులు బాగా ఓటు వేసేందుకు అయితే బారులు తీరారు. అయితే జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షణలో మాత్రం ఎప్పటికప్పుడు వారికైతే అంటే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలవగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 55 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,981 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే జనగామ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజశేఖరరెడ్డి ఎన్నిక కావడంతో ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. అయితే ప్రధానంగా ఇప్పటికే బరిలో ఉన్నటువంటి 52 మందిగా ఉన్నటువంటి ఈ ప్రధాన పార్టీలు మాత్రమే అయితే ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 3 పార్టీల మధ్యన అయితే ఇప్పటికే పోటీ అయితే కొనసాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అటు తీన్మార్ మల్లన్న పోటీలో ఉండగా అటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే నిలిచారు. ఇక బీజేపీ నుంచి అటు ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక అయితే 3 పార్టీల అభ్యర్థులు ఏరికోరి ప్రచారం కోసం అయితే ప్రధాన నాయకులను పిలిపించుకొని అయితే ప్రచారం అయితే నిర్వహించారు. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం గెలిచేందుకే శస్త్రాలు కూడా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు అటు బీఆర్ఎస్ కూడా అదే తరహాలో ప్రచారం అయితే చేసింది. ఎలాగో బీజేపీ సైతం పార్టీ ప్రాభవాన్ని పెంచుకునేందుకు అయితే కష్టపడి అయితే ప్రచారం అయితే సాగించింది. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న త్రిముఖ పోటీ మాత్రం తప్పదని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం SRNBJNR డిగ్రీ కాలేజ్ ఆవరణలోనే ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి 83,879 మంది ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు సంబంధించి 10.39% పోలింగ్ అయితే నమోదైంది. మరి 12 గంటల తర్వాత మాత్రం అది 30.12% నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 11 గంటల తర్వాత కూడా పోలింగ్ సరళి మాత్రం ప్రధానంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గౌతమ్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల సరళిపై కూడా
ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు 118 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సీసీటీవీ సర్వేలెన్స్ లో కూడా ఈ ఎన్నికలు అయితే సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే ఉన్నతాధికారులు అయితే సూచిస్తున్నారు. ఆర్డర్ ప్రకారం మాత్రమే పోటీలో ఉన్న వారికి సంబంధించి పోలింగ్ వేయాలని చెప్పేసి చెప్తున్నారు. 1, 2, 3, 4, 5 లాంటి అంకెలను మాత్రమే వాడాలని చెప్పారు. ఒకే నెంబర్ ను అనేక మార్లు ఉపయోగించినా లేక రోమన్ సంఖ్యలను ఉపయోగించినా తప్పు ఒప్పు అని వేసినా లేదా రైట్ రాంగ్ అని టిక్ పెట్టినా కూడా ఈ ఓటు చెల్లదని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే అంటే అవగాహన కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి దాదాపు 20,000 మంది జిల్లా అంటే ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఈసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అటు భద్రతా సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక జిల్లాకు సంబంధించి ప్రతి పోలింగ్ సెంటర్ కి ఒక పిఓని అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ని, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ని, ఒక ఓపీఓ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి సెక్టోరియల్ అధికారులను కూడా ప్రత్యేక పర్యవేక్షణలు మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో తోటే డోన్ఘార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెమేలి మరియు గౌర్దండ గ్రామంలో 2 మొబైల్ టవర్లను కూడా మావోయిస్టులు అయితే తగలబెట్టారు. బిజాపూర్ జిల్లాలో 2 సెల్ టవర్లను కూడా నిన్న తగలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. నేడు నారాయణపూర్ జిల్లాలో మరో 2 సెల్ టవర్లు తగలబెట్టడంతో ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఘటన ప్రాంతాల్లో బూటకపు ఎన్కౌంటర్ ను నిరసిస్తూ చర్యలు అయితే చేపడుతున్న మావోయిస్టులు బ్యానర్లు కూడా కట్టి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికీ 52 మంది అభ్యర్థుల్లో స్వతంత్రులు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, అదేవిధంగా స్వతంత్రులుగా నిలబడినటువంటి బక్కా జడ్సన్ కూడా ప్రత్యేకంగా తనని మిగతా అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు తనని కొట్టారని చెప్పేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఏదైతే నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు కూడా ప్రత్యేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇప్పటికే పోలింగ్ అయితే సజావుగా కొనసాగించేందుకు అటు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇటు పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఏదైతే పట్టభద్రులకు సంబంధించినటువంటి వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడికి మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ప్రత్యేకంగా నీటి వసతిని కూడా కల్పించారు. ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి సంబంధించి దాదాపుగా 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే వైన్ షాపులను కూడా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వైన్ షాపులు, బార్లు ఇటువంటి వాటిని జిల్లా అధికారులు ప్రత్యేకంగా మూసివేయించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే అటువంటి వాటికి అనుమతి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలింగ్ పూర్తయిన తర్వాత 4 గంటల వరకు సాగిన పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను ఏదైతే ఖమ్మం నగరంలోని SRNB ఇంజనీర్ డిగ్రీ కళాశాలకు తరలించి అక్కడ నుంచి నల్గొండలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి అయితే తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం ప్రధానంగా పోలింగ్ అయితే మాత్రం పట్టభద్రులు మాత్రం బార్లు తీరించిన పరిస్థితి ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్.